నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వేడుకగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవం. మున్సిపల్ కార్యాలయంలో డీజిల్ కుంభకోణం. గతంలో పనిచేసిన శానిటరీ ఇన్స్పెక్టర్ పై విచారణ చేసిన ఆర్డీఎం విచారణ నివేదికకు సిడిఎం కు నివేదికను అందిస్తున్నట్లు తెలిపిన షాహిద్ మసూద్. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారన్న మంత్రి పొన్నం ప్రభాకర్. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి. రైతు సమస్యలపై బీజేపీ రణభేరి. బెడ్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత, పోలీసుల రంగ ప్రవేశం. వేడుకగా మహాభారత్ యజ్ఞంలో బండి కుంభ మహోత్సవం. తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన డిమాండ్. చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే వివేక్ గారు రైతులు కష్టాల్లో ఉంటే అతను మాత్రం హైదరాబాద్ లో ఉండి నష్టపరిహారం అందిస్తారని, అవేకం కనుక నియోజకవర్గ కేంద్రాన్ని సందర్శించి రైతుల వడ్లను త్వరగా కొనుగోలు చేయాలని, లేని పక్షంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించడం జరుగుతుందని డిమాండ్ చేశారు. చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో మరి రైతులు అలమటిస్తూ ఉన్నారు. అధిక వర్షాలు, వడగాల వర్షాలతోటి మరి రైతుల అడ్లు మరి మొలకలు రావడం జరిగింది. మరి గత సంవత్సరంలో చూసుకున్నట్టయితే మరి ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు మన జిల్లాలో స్పేస్ లేకున్నా కానీ కరీంనగరు, నిజామాబాదు, ఆదిలాబాదు ఇతరత్ర జిల్లాలకు పంపించి 1,14,000 మెట్రిక్ టన్నుల వడ్లను తరలించడం జరిగినది. వివేక్ గారు, మీకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఈ యొక్క రైతుల వడ్లు కొనాలా. ఎందుకంటే ఎక్కడో హైదరాబాద్లో ఉండి నేను సీఎంతో మాట్లాడినా, సీఎం నష్టపరిహారం ఎంత ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు, నువ్వు ఎక్కడున్నావు, చెన్నూరు కాన్స్టిట్యున్సీ లోపలికి వచ్చి మాట్లాడు. రైతుల వాళ్ళ పాపం వాళ్ళ వడ్లన్నీ సంవత్సర కాలం కష్టపడ్డ వడ్లన్నీ మొలకలు వచ్చినాయి. ఆ మొలకలు వచ్చిన అట్లా కొంటారా, కొనరా? రైతులకు భరోసానివ్వాలి. రివ్యూ మీటింగులు పెట్టుకోవాలి. ఆఫీసర్లతోటి రివ్యూ మీటింగులు పెట్టుకొని ఎన్ని అట్లు మిగిలినాయి, మనం ఎక్కడికి పంపించాలనే ప్రయత్నం చేయాలి. ఏమన్నా రైతుల మీద ప్రేమ ఉన్నదా? ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్న వివేక్ గారు, తక్షణమే మీరు గిట్ట ఈ వడ్లను కొనకపోతే 1000 మంది రైతులతోటి క్యాంప్ ఆఫీసు ముట్టడించడం జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలోని శ్రీ మరకత సహిత వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దువ్వూరు ఆర్యవైశ్య సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు నరసింహస్వామి వేద పండితులచే ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అమ్మవారికి వివిధ అభిషేకాలు, మంగళ హారతులు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అద్యమద్యం సమర్పయామి. ఓం ఆప్యాయస్వ సమీపే విశ్వదస్వ.
వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో 2022 సంవత్సరంలో 8 లక్షల రూపాయల డీజిల్ కుంభకోణం జరిగింది. దీనిపై మున్సిపల్ చైర్పర్సన్ మాధవి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు అనంతరం గతంలో మున్సిపల్ కార్యాలయంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించిన బి నగేష్ ను వివరణ కోరగా ఆయన స్పందించకపోవడంతో అతన్ని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొన్ని రాష్ట్రాలు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాయన్నారు. ఇంకా రూట్లు పెంచి కొత్త బస్సులు పెంచి పథకాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని, ఇంకా సౌకర్యాలు మెరుగుపరుస్తామని ప్రధాని స్థాయిలో ఉండి రాజకీయ లబ్ధి కొరకు మాట్లాడి ప్రధానమంత్రి స్థాయిని దిగజార్చుకోవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి గారి స్థాయిలో జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. తప్పేంది, కొన్ని రాష్ట్రాలు అక్కడ నుండి మహిళల మీద వారికి ఒక ఆర్థికంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతోటి ఉచిత బస్సు సౌకర్యం కలిగేసింది. వాస్తవంగా దీనికి మెట్రోకు సంబంధం లేదు. మెట్రో ప్రయాణికుల సెక్టర్ మెట్రో ప్రయాణికులదే. ఇవాళ కూడా మెట్రో పరంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా బోగిలు పెంచమని అడుగుతా ఉన్నారు. అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయపరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తా ఉన్నారా? ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు ఎందుకు ఆ విధంగా వ్యవహారం చేస్తుందో తెలియదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరన్నీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా ఇంకోరు ఏం చేసినా ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు. దీనికి ఇంకా కొన్ని రూట్లు పెంచి కొన్ని బస్సులు పెంచి కొంత ఇంకా సౌకర్యంగా చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ చిగురుమామిడి మండల అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇందుర్తి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హుస్నాబాద్ కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి హాజరయ్యారు. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలకు మరియు మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో ఐకేపీ సెంటర్లో నిన్న అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించడానికి బీజేపీ ఆధ్వర్యంలో రావడం జరిగింది. ఎక్కడికక్కడ వర్షం పడి మొత్తం ధాన్యము వీళ్ళు తూకాలు లేట్ చేసేయడం కారణంగా వరి ధాన్యం తడిసి ప్రజలు నష్టపోవడం జరిగింది. కాబట్టి ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు మనం అన్ని వడ్ల కొనుగోలు సెంటర్లు తిరుగుతున్నాము. తిరిగే క్రమంలో ఇందుర్తి ఐకేపీ సెంటర్కి రావడం జరిగింది. ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంది. ఇదందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇలా ప్రజలను మభ్యపెడుతూ పాలన కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ 2 రోజుల్లో కనుక తడిసిన ధాన్యం మొత్తం కూడా కొనుక్కుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా అనేక సమస్యలు, వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి ఇట్లా మభ్యపెట్టారు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పటికైనా తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ చిగురుమామిడి మండల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ వడ్ల కొనుగోలు కేంద్రంలో పరిశీలించడానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు మరియు మిగతా నాయకులు వచ్చిర్రు. కాబట్టి ఈ కొనుగోలు సెంటర్లో జరుగుతున్న పరిణామాలు వారు మొత్తం గమనించారు. కాబట్టి వారి ద్వారా మీడియా దృష్టికి తీసుకుపోవాలి, అదే రకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి మేము కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కష్టపడి పండించినటువంటి ధాన్యం ఒక్క రాత్రి మరి గాలి వానతోనే అది నీటిపాలైంది.
ఈ ఇందుర్తి ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి ధాన్యం మొత్తం కూడా తడిసిపోయి మొలకలు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. మొలక కూడా వచ్చింది. అది వాస్తవంగా ఈ ఐకేపీ సెంటర్లకు 16 మాయిశ్చర్ రాకుండా అనుమతించరు. 16, 17 మాయిశ్చర్ వచ్చిన తర్వాత వెంటనే కాంటా పెట్టి దీన్ని రైస్ మిల్లు పంపించాలి. ఎందుకో మరి రైస్ మిల్లర్లు తీసుకోకపోవడమా లేకపోతే ఇక్కడ కారణాలు ఏదైనా మాయిశ్చర్ వచ్చిన తర్వాత కూడా మరి ధాన్యం తూకం కాని కారణంగా ఇక్కడే ఆగిపోయింది. ఈ అకాల వర్షానికి అది సెంటర్లోనే తడిసిపోయింది. దీనికి ఎవరు బాధ్యత వహించాలనో మరి ప్రభుత్వము అధికారులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళనేమో ముఖ్యమంత్రి గారు తడిసిన ధాన్యాన్ని తీసుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో వెంటనే క్లియర్ చేస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. అనేక పత్రికల్లో వచ్చింది. మేము ఫీల్డ్ లెవెల్లో సెంటర్లోకి వెళ్ళి పరిశీలిస్తే మాయిశ్చర్ రాకుండా తీసుకోమని చెప్పి పౌర సరఫరా శాఖ అధికారులు చెప్తున్నారు, సెంటర్ నిర్వాహకులు చెప్తున్నారు. అంటే ప్రభుత్వం మాట్లాడేది ఒకటి, కింద అధికారులు అమలు చేసేది మరోలాగా ఉంది. అంటే ప్రజలని రైతాంగాన్ని మభ్యపెట్టేటువంటి చర్యలు తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి వాళ్ళు రైతులను మభ్యపెట్టేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. ఎన్నికల సందర్భంగా అట్లే చెప్పారు. 500 రూపాయలు మరి బోనస్ ఇస్తామన్నారు. 2203 రూపాయలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామంటే మరి రైతాంగం అంతా నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. కేసీఆర్ 10,000 ఇస్తాడు, మేము 15,000 ఇస్తాం రైతు భరోసా అంటే రైతులు నమ్మి మరి 15,000 ఇస్తాడు కావచ్చు మరి లాభం అవుతుందని చెప్పి రైతాంగం మొత్తం ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసారు. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు మీకు వెంటనే పడతాయని చెప్పి మాట్లాడితే అది కూడా నమ్మి వీళ్ళు రైతాంగం ఓట్లు వేసారు. ఈ రైతుల ఓట్లను కొల్లగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ 100 రోజులు కాదు కదా, ఇప్పుడు 4 నెలలైనా 5 నెలలైనా ఏ ఒక్క హామీని కూడా ఈ బోనస్ రాలేదు, రైతు భరోసా రాలేదు, 2 లక్షల రుణమాఫీ రాలేదు, ఈ రకంగా తడిసిన ధాన్యాన్ని కొనలేదు. అన్ని మోసపూరితమైనటువంటి మాటలతో రైతాంగాన్ని మోసం చేసి ఇలా గద్దెనెక్కి ఇవాళ రైతుల అరిగోస పుచ్చుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ రోజు కొత్తపల్లి పట్టణంలో ఉన్న ఐకేసీ సెంటర్ ను కొత్తపల్లి బీజేపీ పట్టణ అధ్యక్షులు కంచి శేఖర్ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై బీజేపీ రణభేరి అనే నినాదంతో పట్టణంలో ఉన్న ఐకేపీ వడ్ల సెంటర్ కు వెళ్లి రైతులకు దగ్గర వెళ్లి భరోసా కల్పించడం జరిగింది. ఈ సీజన్లో మరి రైతులు పడుతున్న కష్టాలు, మరి గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు చేసిన వాగ్దానాలు, మరి వాడు సక్రమంగా పరిచే రీతిలో వాగ్దానాలు నెరవేర్చే రీతిలో వాళ్ళు ముందుకు సాగడం లేదన్న కారణంగా గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు, ఈ నియోజకవర్గ ఎంపీ గారు ఒక పిలుపునిచ్చారు. ఈరోజు మీరు వెళ్ళి భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రతిపక్ష హోదా ఉన్నది కాబట్టి రైతులకు ఏ రకంగా కష్ట నష్టాలు ఉన్నాయి ఒకసారి తెలుసుకొని మరి కొనుగోలు కేంద్రాల వద్ద కానీ కల్లాల వద్ద వెళ్ళి కానీ మీ యొక్క రైతుల పరిస్థితులు తెలుసుకొని మరి ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయాలనో మీరు తెలుసుకురావాలని చెప్పినారు. ఆ సందర్భంగా ఈరోజు కొత్తపల్లిలో పట్టణంలో ఉన్న కొనుగోలు కేంద్రానికి మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం నాయకులు అందరం వచ్చినాము. మరి ఇక్కడ చూస్తే రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. వడ్లు తీసుకువచ్చిన తర్వాత సకాలంలో వారికి సంతులు ఇవ్వకుండా, సకాలంలో ఖరీదులు కాకుండా, మరి ఆ ఖరీదైన దాంట్లో కూడా మరి ఇక్కడ 2 కేజీలు షార్టేజు, తర్వాత రైస్ మిల్లుకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ బస్తాకి 1 కేజీ కటింగు, ఈ రకంగా వాళ్ళ రైతులు కొద్దిగా దోపిడీకి గురవుతూ ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు రైతులు. మరి ప్రభుత్వం ఏమో గతంలో చెప్పిన విషయము క్వింటాల్కి 500 రూపాయలు మేము బోనస్ చెల్లిస్తామని చెప్పినారు. మరి అటువంటి బోనస్ కూడా ఇచ్చిన దాఖలాలు ఏమి లేవు. మరి తప్పకుండా చెల్లించవలసిన అవసరం ఉన్నది. ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ వాళ్ళు ఎలక్షన్ల ముందు వాగ్దానం చేసి మరి ఓట్లు సంపాదించుకున్నారు కానీ మరి చిత్తశుద్ధి లేకుండా మరి 500 బోనస్ ఇచ్చే విషయం లోపల వాళ్ళు వెనుకంజ వేస్తూ ఉన్నారు. అదే కాకుండా మరి రైతులకి ఏదైతే పంట సాయం కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. మరి రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు భరోసాగా ఇస్తామని చెప్పినారు. మరి ఆ వాగ్దానం కూడా అమలు చేయకుండా ఏదో ఆగస్టు 15 మళ్ళీ ఒక వాయిదా పెట్టినారు వాళ్ళు. దానివల్ల కూడా రైతులు మరి ఈ ప్రభుత్వం వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము
ఇంకా అదనంగా మాకు లాభం పొందవచ్చనే ఆశతోటి ఓట్లు వేసినారు. మరి వారికి మోసం జరిగింది తప్పితే ఇంతవరకు ఎలాంటి లాభం జరగలేదు. కోర్టు వివాదంలో ఉన్న ఓ స్థలాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి మరియు అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలాన్ని కొందరు ఆక్రమించారంటూ ఆరోపణలు వస్తున్నాయి. స్థలంలో వేసిన భారీ గేట్లను తొలగిస్తూ మాజీ మంత్రి మల్లారెడ్డి మరియు రాజశేఖర్ రెడ్డి అనుచరులు పోలీసులతో వాగ్వాదం చేస్తున్న మల్లారెడ్డి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రాణాలు తీసేందుకు వచ్చి జాబ్ కోసం నేను సిపి గారితో పోతాను. నువ్వు నా మీద రాపించుకోపోయాం. మా జాగ్రత్త వాడు వచ్చి కబ్జా పెట్టుకోబెడతాడు. మా జాగ్రత్త కబ్జా పెడతాడు. దానికోసం ఏం చేస్తావు చెప్పు. ఇప్పుడు దీనికోసం దీన్ని ఏం చేస్తావు చెప్పు. మా జాగల మమ్మల్ని ఆపుతారు. మా జాగల వాడు వచ్చి కబ్జా పెట్టాడు. మా జాగల కబ్జా పెడితే వాడు వీళ్ళు ఆపుతున్నారు. ఇప్పుడు ఎంత దౌర్జన్యమా ఇది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని చీకూరుపల్లిలో ఏటా జరిగే మహాభారత యజ్ఞంలో భాగంగా శుక్రవారం బండి కుంభం మహోత్సవ ఘనంగా నిర్వహించారు. రాత్రి నాటకం ప్రారంభమయ్యే రోజు బండి కుంభం కార్యక్రమం చేపడతారు. బకాసురుని వధించడానికి భీముడు ఊర్లో అందరి వద్ద కుంభం వేసుకొని బయలుదేరే కార్యక్రమం మొదలవుతుంది. భీముడి వేషధారణ తన గాంభీర్యంతో ప్రజలను అలరించాడు.